హబక్కుకులో 2వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ ప్రవక్త ఏం చెబుతున్నాడు? హబక్కుకు ఏడుంటుందో, వారు యథార్థపరుడు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే అర్థం చేయండి, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. బాబా వినండి దయచేసి, అదే మాటలు కాకపోతే వేరే విధంగా రాయబడి అదే మాటలు. అబ్రహాము ఏ నీతిని అలవర్చుకోగలిగాడో దేవుణ్ణి నమ్మెను. ఇక్కడేం చేశాడు? నీతివంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడంతే. నీలో విశ్వాసం ఉంటే నీకు మరణం ఉండదు. మరణము నీకు పట్టాభిషేక దినముగా మారిపోద్ది. ఇట్లు ధైర్యం కలిగి 2 కొరింథీ 5వ అధ్యాయం 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచు ఉన్నాను. అయిపోయింది. నేను ఈ శరీరాన్ని విడిచిన వెంటనే ఎక్కడుంటాను? ప్రభు రొమ్మున ఆనుకొని ఉంటాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయనతో సహవాసంలో ఉంటాను. ఈ విశ్వాసంలోనికి మనము పరిపూర్ణులము కావాలి. నేను ఈ లోకం కొరకు కాదు బతికేది, ఆ లోకం కొరకు. ఆయన నన్ను సిద్ధం చేశాడు, ఆయన నన్ను నడిపించాడు. ఆయన చర్చిలో కూర్చోబెట్టినప్పటి నుంచి నాతోనే మాట్లాడాడు, నన్ను కదిలించాడు, ఒప్పించాడు. ఇక నేను వెనుదిరిగి చూడను. ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహం విడిచి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాను. నాకు ఈ లోకంతో పని లేదండి. ఈ లోకానికి నేను చచ్చిపోయాను అంటున్నాడు పౌలు. లోకాన్ని, లోకంలో ఉన్నవాడిని పెంటతో సమానంగా ఎన్నుకోని అంటున్నాడు పౌలు. నీ సంగతి ఏంటి? నీ ఆశలేంటి? నీ కోరికలేంటి? దేవుడు మనకి దారి చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నందలి విశ్వాసము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు నందలి విమోచనము ద్వారా ఆయన నిన్ను విడిపించాడనే సంగతిని హృదయపూర్వకముగా అంగీకరించి ఆత్మీయ జీవితంలో వెలిగింపబడిన జీవపు వెలుగు కలిగిన జీవితాన్ని అలవర్చుకుంటే నువ్వు వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేదు. నీ అక్కర్లన్నీ ఆయనే తీరుస్తూ నిన్ను ఘనపరిచి, నిన్ను మహింపరిచి, ఆయన రాజ్య వారసత్వాన్ని నీకు ఇచ్చి చూపించి తీసుకొని వెళ్తాడు ఆయన మహిమలో. నిన్ను ఒక మాదిరిగా ఈ లోకంలో నిలబెట్టాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను ఒక సాక్షిగా, నీ ఇంటి వారికి, నీ బంధువులకి, నీ మిత్రులకి ఒక సాక్షిగా నేను చేసిన కార్యాలు ఇవి. నా దేవుడు నాతో ఉన్నందువలన ఇన్ని కార్యాలు తలపెట్టగలిగాను, ఇన్ని కార్యాలు చేయగలిగాను. తల్లవచ్చుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. విశ్వాస సంబంధమైన జీవితము దేవుడు మన దగ్గర కోరుతూ ఉన్నాడు. తల్లవచ్చుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పరిశుద్ధ పాద సన్నిధిలోనికి మమ్మల్ని ఈ విధంగా తీసుకొని వచ్చి ఆత్మ సంబంధమైన సత్యమును మాకు వెల్లడి చేస్తూ ఉన్నావు నాయన. లేఖన భాగం నుండే మాతో మాట్లాడుతున్నావు నాయన. సొంత మాటలు కాదు నాయన, సొంత ఇష్టప్రకారంగా మాట్లాడిన మాటలు కాదు నాయన. నీ లేఖంలో ఉన్నవే ఎత్తి చూపించి మాట్లాడబడుతూ ఉండగా నా తండ్రి, నీ లేఖనాన్ని ఏ విధంగా మేము నమ్మాము నాయన, నీ లేఖనాన్ని ఏ విధంగా మేము పాటిస్తూ ఉన్నాం ప్రభా. ఎందుకంటే ఒక దినాన ఈ లేఖనాలే తీర్పు తీర్చబోతున్నాయని చెప్తున్నావు నాయన. నీవు రాసిన జీవగ్రంథమే, ధర్మశాస్త్రమే, యేసుక్రీస్తు ప్రభుగా ఆ దినము పేరు కూడా రాసావు నాయన. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినము 6:15 ప్రకటన గ్రంథంలో ఉంది. ఆ మహా ఉగ్రత దినము మా ముందు వచ్చినప్పుడు మేము దాక్కోవాల్సి వస్తుంది ఆయన. కొండ గుహలలోనూ బండ సందులలోనూ మేము దాక్కోవాల్సి వస్తుంది ఆయన. అటువంటి పరిస్థితి రాకముందే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము నాయన. నా జీవపు వెలుగు మీరు కలిగి ఉండండి, చీకటి మీలో ఎంతమాత్రమూ నివసింపకుండా నేను చేస్తానని చెప్తున్నావు ప్రభా. నీ పాదముల దగ్గరకు వచ్చాము నాయన, ఆకలితో వచ్చాం ప్రభా, ఆత్మలో వెలిగింపబడాలని వచ్చాం ప్రభా, నిత్య మహిమలో చేరాలని వచ్చాం ప్రభా, నీ రాజ్య సంబంధమైన జ్ఞానంతో ఈ లోకంలో ఉన్నప్పుడే నింపబడాలని వచ్చాం ప్రభా. నీవు మాకు బోధించే ప్రతి మాట స్వీకరించి దానికి అనుగుణముగా అడుగులు వేసి నీలో ఫలించి ఆత్మశక్తితో, ఆత్మబలముతో జయ జీవితము జీవించి రాజ్యంలో చేరుటకు మమ్మల్ని అందరినూ ఆత్మలో భద్రపరిచి, బలపరిచి, నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ